బ్యాగులను అందించలేకపోయింది. విద్యార్థులకు ఇచ్చిన బ్యాగులు చాలా నాణ్యతా లోపంతో ఉన్నాయి. నాసి రకమైన బ్యాగులు అందించారు. బ్యాగులు తీసుకున్న విద్యార్థులు కేవలం నెల రోజులు 20 రోజులు 2 నెలల లోపలే బ్యాగులు చినిగిపోయాయి. చిరిగిపోయిన బ్యాగుల్ని కుట్టించుకొని వాటికి అతుకులు వేసుకొని విద్యార్థులు ఈరోజు స్కూల్స్కి వెళ్తా ఉన్నారు. ఎంత దారుణం అంటే ప్రభుత్వం మెరుగైన బ్యాగులు అందించాము అని చెప్పిన నారా లోకేష్ గారు, మేము ప్రశ్నిస్తా ఉన్నాం నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిని, కమిషన్ల కోసం కక్కుర్తిపడి నాసి రకమైన బ్యాగులు మీరు తయారు చేయించారా? మీ ప్రభుత్వంలో బ్యాగుల తయారీలో జరిగిన అవినీతి అక్రమాలు ఏ స్థాయిలో జరిగాయి అనేది ఈ బ్యాగుల నాణ్యతను పరిశీలిస్తే అర్థమవుతా ఉంది. మీరు చెప్పిన దానికి, నారా లోకేష్ గారు చెప్పిన దానికి విద్యార్థులు స్కూల్కి తీసుకెళ్లే బ్యాగులకి మధ్య నాణ్యతకి చాలా వ్యత్యాసం ఉంది. 953 కోట్లు కేటాయించామని, ఒక్కో బ్యాగ్ 2279 రూపాయలు కేటాయించామని మీరు చెప్పినప్పుడు సుమారు 2300 ఒక్క బ్యాగు మీద ఖర్చు పెడితే చాలా పూర్తి నాణ్యత